లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. మున్సిపాలిటీ ఎన్నికలకు గత కొన్ని రోజులుగా కూడా ఎన్నికలు వస్తున్నాయని ప్రిపరేషన్లో అన్ని మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున మరి పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. సో ముఖ్యంగా నేను గద్వాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరేది ఒకటే, ఈ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో గద్వాల ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని రెండు చేతులెత్తి నమస్కారం చేసి విన్నపం చేస్తా ఉన్నా. ఈ యొక్క గద్వాలను బాగు కోరి ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కావచ్చు, ఈడ ఉన్న వాళ్ళు ఇటు అటు పార్టీలు మారిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, గద్వాల్లో పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. పట్టణ ప్రజలు ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితులే లేదు. రాజకీయ నాయకులు గెలుపొందినటువంటి వాళ్ళు ఈ పట్టణ అభివృద్ధి గురించి కానీ, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చైర్మన్లు కానీ, అప్పుడు వేరే అప్పుడు పార్టీలు అక్కడ పార్టీ మారి, ఇక్కడ పార్టీ మారి, ఇంకో పార్టీ మారి, రకరకాలుగా ఈడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని పేద ప్రజలు ఎవరైతే గద్వాల పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా ప్రముఖంగా గద్వాల పట్టణంలో పేదవాళ్ళ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళు, ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాలు 3 కుటుంబాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఆనాడు మీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో 3500 మందికి పిల్లిగుండలో నేను ప్లాట్ ఇచ్చాను. ఆ తర్వాత ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ గవర్నమెంట్ స్థలం లేకపోయినా 78 ఎకరాల పట్టా స్థలాలను ఒక్కొక్కరి దగ్గర 1 ఎకరా 2 ఎకరా 3 ఎకరాలు 4 ఎకరాలు ఇట్లా ఉన్న అందరూ కూడా ఎక్కడెక్కడనో వేరే రాష్ట్రాల్లో వాళ్ళు భూములు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరినీ మరి భరత్ సింహారెడ్డి గారు వారందరూ ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఎంక్వైరీ చేసి వాళ్ళందరితో మాట్లాడి పిలిపించుకొని మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీరు అందరూ మీ యొక్క భూములను తీసుకొని పేద ప్రజలకు పట్టాలు పంచాలనుకున్నాము, మీ భూములని పట్టాల కోసం అమ్మాలనేటప్పుడు వాళ్ళందరూ కూడా ఆ రోజు అమ్మిన సందర్భంగా మార్కెట్ రేటు కంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు తక్కువ ఉంది, మాకు ఎక్కువ ఇంత కావాలి ఇంత ఇస్తామనంట ఎక్కువైన రేట్లు కూడా స్వతహాగా భరించి ఆ 78 ఎకరాలు ఆ రోజు మేము అక్వైర్ చేసినాం ఇళ్ల స్థలాల కోసం. ఆ తర్వాత ఇళ్ల స్థలాల కోసం తీసుకున్నటువంటి ఆ జాగాలో దాదాపు 1300 ప్లాట్లు నేను ఉన్నప్పుడే పంపిణీ చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాన్ని లేఅవుట్ కలిగి లేఅవుట్ అయినాక మళ్ళీ సర్వే చేసి దరఖాస్తుల్ని మిగిలిన ఎవరికి రాలేదు వాళ్ళకంతా కూడా ఇవ్వాలని ఆ రోజు మిగిలిన స్థలం అట్టనే దాని తర్వాత ఇద్దామనేటటువంటి విధంగా పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు, ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్లో ఉన్నాడో టీఆర్ఎస్లో ఉన్నాడో మరి ఆయన తెలుసు ఏ పార్టీలో ఉన్నాడో, గతంలో ప్రజలకు తెలుసు ఆయన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో. టీఆర్ఎస్ గెలిచి వచ్చి ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని అందరూ తెలుసు. నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్తే కాంగ్రెస్ కండువా తిరిగితే ఎమ్మెల్యే పది ఊడిపోతుందని ఏదో అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు, టైంపాస్ చేసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే టీఆర్ఎస్ పార్టీలో పోయి తిరగాలి, అలా తిరుగుతలేడు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని అడగాలి, అడుగుతలేడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. కానీ ఈరోజు సుప్రీంకోర్టు పెద్ద ఎత్తున ఇట్లా పార్టీ మారిన వాళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి భయంతోన ఇంకా ప్రజలను మోసం చేస్తారు, ప్రభుత్వాలు కోర్టులను మోసం చేస్తున్నాయి. ఈరోజు గద్వాల పట్టణంలో ప్లాట్లన్నింటినీ కూడా నాడు పట్టుబట్టి పేదవాళ్ళకి ఇచ్చిన ప్లాట్లను పట్టుబట్టి ఆ ప్లాట్లని గుంజుకొని ఆ రోజు 2 బెడ్రూమ్ల ఇల్లు అని చెప్పి అదే జాగాలో ఎలక్షన్ ముందు పోయి రాత్రి ఆటోలలో ఎక్కించుకొని మాజీ చైర్మన్, టీఆర్ఎస్లో ఉన్న మాజీ చైర్మన్, ఇప్పుడున్న ఎమ్మెల్యే అందరూ ఒకటై ఆటోల నిండా ఎక్కించి పంపించి
ఇగో మీకు ఇక్కడ ఇల్లు కట్టిస్తున్నాం, మీ ప్లాట్ వాళ్ళకి అందరికి ఇళ్ళకి వస్తాయి, ప్లాట్ వాళ్ళకి అందరికి ఇల్లు వస్తాయి. పాపం పేదోళ్ళకి ఆశ చూపించి అన్నాడు. ఆ 2 బెడ్రూమ్లకి ఇప్పటిదాకా కూడా ఇంకా పంచనటువంటి పరిస్థితి. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. మరి ఇంకేమన్నా మన మాకైతే తెలియదు, అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేయడం బంద్ చేయండి. ఈ పట్టణానికి కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున నిధులు మంజూరై అమృత్ కింద తాగునీటి సరఫరాకు పైప్ లైన్లు కానీ నీళ్ళ ట్యాంకులు కానీ పెద్ద మొత్తంలో శాంక్షన్ అయింది. కేంద్ర ప్రభుత్వం నిధులు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులు. ఈరోజు ఇండ్లు వస్తున్న పట్టణాల్లో నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వస్తున్నాయి. ప్లాట్లకు ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. వీళ్ళ బాధ్యత ప్లాట్లు లేని వాళ్లకు ప్లాట్లు ఇచ్చి ఇండ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అంతే తప్ప పదే పదే రోడ్ల పరిస్థితి చూడండి. పట్టణం చుట్టూ ఎట్లా ఉంది, పట్టణంలో ఎట్లా ఉంది, రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పట్టణంలో అసలు ఎవరైనా కాలు పెడితే గద్వాల పట్టణానికి ఈరోజు పెద్ద పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో వస్తారు గద్వాల చీరలు కొనికే. జోగులాంబ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు గద్వాలకు వచ్చిపోతారు. పెద్ద ఎత్తున ఈరోజు వ్యాపారం పెరిగింది గద్వాల్లో. చేనేత వ్యాపార రంగం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉంది. హ్యాండ్లూమ్ పార్క్ చేసిన కొంగడి ఆడనే ఉంది. హ్యాండ్లూమ్ పార్క్ ఏ విధంగా గద్వాల వీవర్స్ కోరుకుంటున్నారో ఆ విధంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి టెంకాయలు కొట్టించి పోటీలు పడవచ్చు. దాన్ని ఇప్పటిదాకా ఏం చేయలేదు. అసలు వీళ్ళు అభివృద్ధి చేస్తారనేటువంటి మాట చెప్తే అవి నీటి మీద రాతలు తప్పితే అభివృద్ధి అనేది శూన్యం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఎవరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు ఈ టౌన్లో. టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, పార్టీలు ఏదైనా ఉండొచ్చు. అభివృద్ధి అనేది ఎవరు చేసేది ఫస్ట్ నోరిప్పి చెప్పాలంటే ప్రజలతో చెప్పాలన్నమాట. వీళ్ళు చెప్పుకోవడం కాదు, డబ్బాలు కొట్టుకోవడం కాదు, చేత తప్పడ పెట్టుకొని మేమే కొట్టుకుంటామంటే కాదు. వాళ్ళ గద్వాల ప్రజలకంతా కూడా తెలుసు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గద్వాల ప్రజలు 20,000 పైన మెజార్టీ ఇచ్చి, దాదాపు 21,000 మెజార్టీ ఇచ్చారు గద్వాల నియోజకవర్గం నుంచి. పోయిన ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్ల సంఖ్య చూసుకుంటే భారతీయ జనతా పార్టీకే ఆనాడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీకి దాదాపు 2,000 కంటే తేడా లేదు. ఈ రోజు గద్వాల ప్రజలందరూ వివిధ వార్డుల్లో వచ్చినటువంటి ఓట్లన్నీ లెక్కేస్తే 2,000 కంటే తేడా లేదు అని అంటున్నారు. ఈ రోజు గద్వాల ప్రజలు నేను కోరుతా ఉన్నాను, పట్టణ అభివృద్ధి కోసం కులమత భేదాలు లేకుండా గద్వాల పట్టణ అభివృద్ధి కోసం, పేద ప్రజల అభివృద్ధి కోసం మీరందరూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఇక్కడ గద్వాల మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయండి అని చెప్పి సందర్భంగా అందరినీ పట్టణ ప్రజలందరినీ నేను కోరుతాను. ఈ యొక్క పట్టణ అభివృద్ధి కోసం నా వంతు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలినైనా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక సేవలు అందించి ప్రాంతాన్ని అభివృద్ధికి తోడ్పడినటువంటి నాకు వీటికి వచ్చినప్పుడల్లా చాలా బాధ వేస్తుంది ఈ అభివృద్ధిని చూసి. ఎక్కడ దక్కనే కుంటుబడేసి దీని అభివృద్ధి అని చెప్పుకుంటుంటే సిగ్గు కూడా అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ అవకాశం ఇవ్వండి. గద్వాల పట్టణానికి కోసమే ఈ యొక్క ప్రాజెక్టు రిపోర్ట్ ఒకటి తయారు చేయించుకొని కేంద్రం ద్వారా మున్సిపాలిటీకి అవసరమైనటువంటి ప్రాజెక్టును మనం సాధించుకొని ఈ పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడానికి పట్టణం పెరిగిపోయింది. టౌన్ కూడా జమ్మి చెడు వరకు పెరిగింది. జిల్లా కేంద్రం చేసుకున్నాం మనం అలాంటి కొట్లాడి జిల్లాని తీసుకొచ్చాను గద్వాలకు. టీఆర్ఎస్ పార్టీ ఏలే, ఇప్పుడు ఉన్నోళ్ళు అప్పుడు టీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళు దేలే. గది లేక మన ఎంతో పాట పాడాల్సి వచ్చింది వాళ్ళకి అన్నాడు. కాబట్టి అందరినీ నువ్వు గద్వాల అక్క చెల్లెండి అన్న తమ్ముళ్ళని అందరినీ నేను కోరుతున్నా, గద్వాల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం గద్వాలలో పోటీ చేయబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రతి వార్డు నుంచి పోటీ చేయబోతున్నటువంటి మా కౌన్సిల్ అందరినీ కూడా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపియాలని చెప్పి గద్వాల ప్రజలంతా నేను విన్నపం చేస్తా ఉన్నా. డబ్బులకు లొంగొద్దండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకురండి, కానీ డబ్బు ఇచ్చిన దాన్ని ఓటు వేయకండి. ఎవరు పని చేస్తారు, ఎవరు ఉంటే బాగుంటుందో వాళ్ళని చూసి మాత్రమే మీరు ఓటు వేయాలని చెప్పి సందర్భం నేను కోరుతాను. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో
ఈరోజు గెలుపు కోసం చాలా మంది పోటీ పడి వస్తున్నారు అభ్యర్థులు. ప్రతి ఒక్కరు కూడా నేను నిలబడేటట్టు తాపత్రయంతో మేము కౌన్సిలర్ కావాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ కౌన్సిలర్కి పోటీ చేసే పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. కాబట్టి ఒక విజయం అంటే లక్ష్యమంతా కూడా కార్యకర్తలది కానీ పార్టీది కానీ లక్ష్యమంతా ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ యొక్క అభ్యర్థులు గెలిచేటటువంటి అభ్యర్థులకే మనము అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీలో విజయడంక మోగించాలనేటువంటి ఆలోచనతోనే మనం అందరం ఆలోచించాలి. గెలుపు గుర్రాలకే కూడా పార్టీ టికెట్లు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఆశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ గెలుపు కోసం ఎవరైతే మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారో అటువంటి ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో ఆశించే వాళ్ళందరూ కూడా గెలుపు ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకే పార్టీ కూడా అటువంటి వ్యక్తులకే టికెట్లు ఇస్తుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి విజయమే లక్ష్యంగా గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కలిసి టికెట్ ఎవరికి వచ్చినా మళ్ళీ అందరూ కలిసి పనిచేసుకొని మరి ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండా అయ్యేటట్టు ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ పట్టణ ప్రజలందరినీ మహబూబ్నగర్ జిల్లా పట్టణ వాసులందరినీ అన్ని మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా మున్సిపాలిటీల పైన భారతీయ జనతా పార్టీ జెండాలను ఎగురవేసి ఆదరించండి అని చెప్పి నేను అందరినీ కోరుతాను. కోర్టుకు పోతే కూడా కోర్టు ఆర్డర్ ఇస్తే కూడా ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వలే. ఆ మిగిలిన ప్లాట్లు కూడా మొత్తం తీసుకొని మెడికల్ కాలేజు, అదేవిధంగా హాస్పిటలు, అదేవిధంగా నర్సింగ్ కాలేజు, మరి నేను కేంద్రం ద్వారా శాంక్షన్ చేయించినటువంటి కేంద్రీయ విద్యాలయం కూడా అక్కడనే ప్రపోజ్ చేస్తున్నారు. అంటే గద్వాల ఇంకా భూమి కొని ఇంకా వీళ్ళకి ఏమి చేతనైతలేదు. కాలేజీకి కానీ నర్సింగ్ కాలేజీకి కానీ హాస్పిటల్కి కానీ ఇంకొక స్కూల్ వస్తే స్కూల్కి కానీ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో వెరిఫై చేసుకోవాలా, లేకపోతే భూములు కొని అక్కడ కట్టాలా వీళ్ళు. కానీ పేదవాళ్ళ పొట్టలు కొట్టి పేదవాళ్ళ నెత్తిన ఉన్న నీడను తీసేసి ఆ ప్లాట్లన్నీ గుంజుకొని ఈరోజు మళ్ళీ మున్సిపాలిటీలో ఓటు అడగకపోతే వీళ్ళకి ఓటు అడిగే హక్కే లేదు. ఇంకా ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇల్లు మున్సిపాలిటీలలో సొంత జాగాలు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు ప్లాట్లు ఇవ్వలేము, భూములు లేవు అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు మన మామూలు మీటింగ్లని మీరు అందరూ ఇన్నా కూడా. సొంత జాగాలు ఉంటేనే ఇల్లు ఇస్తాము, భూములు కొనలేము, భూములు లేవు అనే మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కురువపల్లి కాడ 4,000 ప్లాట్లు ఇస్తున్నారు, 4,000 ప్లాట్ కాగితాలు ఇచ్చిండు. కురువపల్లి కాడ మళ్ళీ ఒకసారి మోసం చేసి గద్వాల ప్రజల్ని ఓట్ల ముందల 4,000 ప్లాట్లు నేను పంచుతా అని చెప్పి 4,000 ప్లాట్లు బోగస్ పట్టాలన్నీ వాళ్ళు పంచి ఇలా ఆ 4,000 ప్లాట్ల ఇక్కడ గోడౌన్లు వస్తున్నాయి. మరి ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి పేదవాళ్ళ ప్లాట్ ఏడుంది అని అంటున్నారు. నిజంగా ప్లాట్ ఉంటే ఎప్పుడే పంచాయి ఆడ చట్టం ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. మీరు ఘనంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు కూడా దాంట్లోనే కలుపుతున్నారు కదా, మీరు పేదవాళ్ళకి అందరికి ఇల్లు ఏంటి అక్కడ. అంతేగాని పట్టణ ప్రజల్ని పదే పదే మోసం చేసుకుంటా, పదే పదే అబద్ధాలు చెప్పుకుంటా, టీఆర్ఎస్లో ఉన్నప్పుడేమో టీఆర్ఎస్ పాట పాడి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరిగి కాంగ్రెస్ పాట పాడి ఆ రోజు మమ్మల్ని విమర్శించి నెట్టెంపాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకుండా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రితో ఒట్లాడి 2 లక్షల రూపాయలకు 2 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొచ్చే విధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తే టీఆర్ఎస్ పార్టీ పూర్తి చేసినటువంటి మాటలు మాట్లాడారు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా W-Commerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store